పెరికి వేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు కాగా. మంచిది ప్రియులారా, ప్రతిదానికి దేవుడు చెలవిస్తున్నటువంటిది ఏంటంటే ప్రతిదానికి సమయం కలదు. భూమి మీద ప్రతి మనిషికి కూడా సమయం కలదు. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా ఉండాలి అనేటటువంటిది చాలా అవసరతలు, అక్కర్లు దేవుడు ఎరిగి ఏం చేసిందంటే ప్రతి మానవునికి కూడా అవకాశాన్ని కల్పించి ఉన్నాడు. దేవుడు ప్రతి మానవునికి కూడా అవకాశం కల్పించి ఉన్నాడు. కొంతమంది ఏమో లోకానుసారంగా జీవించి లోకంలో కలిసిపోతూ ఉంటారు. కొంతమంది లోకానుసారంగా ఉన్నప్పటికీ ఆత్మానుసారంగా అనేక ఆత్మలను దేవుని వైపు నడిపిస్తూ చనిపోతూ ఉంటారు. వీరిలో రూబేను గారు తన కుటుంబాన్ని చక్కగా ఏలడానికి దేవుడిచ్చిన ఆధిక్యతతో తన పిల్లలకు, తన భార్యకు, తన కుటుంబానికి యజమానిగా, జ్ఞానవంతునిగా, బలవంతునిగా ఉండి తన కుటుంబాన్ని జ్ఞానంతో నడుపుకోవడానికి దేవుడు కృప చూపించిండు. అంతేకాకుండా తాను బ్రతుకున్నంత కాలము ప్రతి ఏప్రిల్ నెలల్లో ప్రతి సంవత్సరము 4-5 రోజులు సువార్త ప్రకటించడానికి, ఈ ప్రాంతంలో అనేకులను పురికొల్పడానికి, నశించుతున్న ఆత్మలను దేవుని వైపు మరలించడానికి ఖర్చు పెడుతూ, భోజనం పెడుతూ, టెంట్లు వేస్తూ ఎన్నో విధాలుగా ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ప్రయాసపడి దేవుని పని కొరకు ప్రయాసపడినటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. ఈ లోకంలో మనుషుడు ఏమిత్తితే అదే పంట కోస్తాడు. కాబట్టి పరలోక సంబంధమైనటువంటి విత్తనాలు మరి రూబేను గారు విత్తినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే లోకానుసారంగా అందరం బతుకుతాం, కానీ రూబేను గారు పరలోక సంబంధమైనటువంటి విషయాన్ని ఆయన ఆలోచన చేసి ఉన్నాడు. కాబట్టి మనమందరం కూడా నిరీక్షణ కలిగినటువంటి వారిగా ఉండి, తెస్సలోనికీయులకు రాసిన పత్రికలు చెప్పబడినట్టుగా నిరీక్షణ కలిగినటువంటి వారిగా మనం అందరం ఉండి ఆయన రాకకై ఎదురు చూస్తూ మరణం వరకు నమ్మకంగా ఉంటూ ఆయన ఇచ్చే జీవ కిరీటాన్ని పొందుకొని జీవించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని భయముతో, భక్తితో ఈ భూమి మీద గౌరవించుకుంటూ బతుకుతూ ముందుకు కొనసాగాలి. రూబేను గారు మన మధ్యలో లేరు, కానీ వారు చేసినటువంటి పని, గొప్ప పనులు మన మధ్యలో ఉంటూ ఉన్నాయి. పరిచర్య ధర్మాన్ని ఆయన నిర్వర్తించాడు. కాబట్టి ఆయన ఈ భూమి ఉన్నంత వరకు, ఈ ప్రజలు ఉన్నంత వరకు కూడా జ్ఞాపకం చేసుకుంటారు. ఎందుకంటే నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. అవకాశం ఇచ్చిన పెద్దలకు మీకు దేవుని వందనాలు చెల్లిస్తూ తిరిగి సమయాన్ని